200 కూడా వికెట్ నష్టపోకుండా చేసేస్తారా అంటే చెమట్లు కూడా పట్టవా? సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అసలు మనుషులేనా అని డౌట్లు రావాలా వద్దా? వాళ్ళు గెలవడంతో వాళ్ళు క్వాలిఫై, వాళ్ళ వెనకాలే ఆర్సీబీ క్వాలిఫై, వాళ్ళ వెనకాల పంజాబ్ కింగ్స్ కూడా ఒకేసారి 3 పెట్టలు ఒకే దెబ్బకి క్వాలిఫై. ఈ పంజాబ్ కింగ్స్ ఉన్నారే, వీళ్ళు మధ్యాహ్నం రాజస్థాన్ రాయల్స్ ని కంఫర్టబుల్ గానే ఓడించారు జైపూర్లో మ్యాచ్ ఎండలో. మరి దాని గురించి కాస్త మాట్లాడుకోవాలి. అలాగే నెక్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతున్నారు. ఇది చూడాలి మ్యాచ్, ఏంటి ఉపయోగం, ప్రయోజనం ఏంటి, దాని గురించి మాట్లాడుకోవాలి. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ లో ఆడతాడా, అదే కౌంటీ క్రికెట్ లో ఆడతాడా, ఏమన్నా దీంట్లో మ్యాటర్ ఉందా, మాట్లాడుకోవాలా. మనకి ఎందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ లాట్ టు టాక్ అబౌట్. సో ఎక్కువ సమయం వృధా చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, బాస్ ఈ జీటీ వాళ్ళు ఎంత కన్సిస్టెంట్ గా ఆడేస్తున్నా అర్థమవుతుందా? ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఓ స్టాట్ ఇస్తా, మైండ్ దొబ్బాలి. ముందు వీడియో చూస్తుంటే మీకు వినుంటారు ఇది, బట్ మళ్ళీ చెప్పాల్సిన స్టాటే. ఆన్ అన్ యావరేజ్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ కలిసి ఈ జీటీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 88 బాల్స్ ఆడుతున్నారట అవుట్ ఆఫ్ దేర్ 120 బాల్స్. అంటే 15 ఓవర్స్ పాటు వీళ్ళే ఆడుతున్నారు ఆన్ యావరేజ్. ఈ మ్యాచ్ లో మొత్తం అంతా వీళ్ళే ఆడారు. ఎవరు? ఓపెనర్స్ గిల్లు, సుదర్శన్ 200 చేసి చేశారు కంఫర్టబుల్ గా. ఇది చరిత్రలో, ఐపీఎల్ చరిత్రలో వితౌట్ లాస్ కొట్టిన హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్. అంత మించి ఏం చెప్పాలి. నా భూతో నా భవిష్యత్ టైప్ లో వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. వీళ్ళ బ్యాటింగ్ కి సలాం చెప్పాల్సిందే. అలాగే వీడియో ఎక్కడ నచ్చినా సరే సలాం చెప్పలేరు కానీ ఒక లైక్ కొట్టి పెట్టచ్చు, దాంతో వీడియో ఎక్కువ మంది దగ్గరికి వెళ్తుంది. దట్ విల్ హెల్ప్ ది వీడియో గెట్ మోర్ వ్యూస్. మీకు చాలా సింపుల్ పని అది. అలా కొత్త ఆడియన్స్ వస్తారు మన ఛానల్ కి. అలా ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే గనక మీకు వీడియో నచ్చితే ఎక్కడన్నా కన్సిడర్ సబ్స్క్రైబ్ టు సమ్ టేల్స్ బికాస్ దట్ విల్ బి ఎ లాట్ ఆఫ్ మోటివేషన్ ఫర్ us. ప్లీజ్ డూ దాట్. నచ్చితేనే, నచ్చకపోతే చేయాల్సిన పని లేదు. ప్రతి వీడియోలో చెప్తాను ఇది. ప్లీజ్ హెల్ప్ అస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుజరాత్ టైటన్స్ 200 or 200 చేజ్ చేస్తూ ఉన్నారు. అసలు సెటప్ చేసింది ఎవరు? తన గురించి మాట్లాడుకోవాలి కదా ఫస్ట్. విల్ కమ్ టు గిల్ అండ్ సుదర్శన్. దానికంటే ముందర ఢిల్లీ క్యాపిటల్స్ కి ఓపెనర్ గా వస్తూ కేఎల్ రాహుల్ ఒక 100 కొట్టాడు. 7th ఓపెనింగ్ కాంబినేషన్ ఈ సీజన్ లో వాళ్ళకి. మరోసారి తన పార్ట్నర్ త్వరగా అవుట్ అయిపోయాడు. అభిషేక్ పురల్తో ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం, 90 per run పార్ట్నర్షిప్. బట్ రాహుల్ స్లోగా స్టార్ట్ చేసి తర్వాత యాక్సలరేట్ చేసి మొత్తానికి 100 కొట్టి 112 ఎంతో కొట్టాడు. గ్రేట్ నాక్. యాక్సలరేషన్ ఉండింది, 6లు ఉన్నాయి, 4లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సాధారణంగా మనం గతంలో కేఎల్ రాహుల్ నుంచి మినిమం గ్యారంటీ ప్లేయర్ 500 runs గ్యారంటీగా వస్తే సీజన్లో అనుకునే వాళ్ళం. అలా సెంచరీ కొట్టి చూపించాడు. ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ 3 centuries ఫర్ 3 different franchises. పంజాబ్ కింగ్స్ కి, లక్నో సూపర్ జైంట్స్ కి అండ్ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి. తర్వాత ఇండియన్ ప్లేయర్ ఫాస్టెస్ట్ టు రీచ్ 8,000 runs T20 మ్యాచెస్ లో, అది సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సెంచరీ అంతా ఒక ఎత్తు, తను ఆడిన ఒక షాట్ మటుకు నెక్స్ట్ లెవెల్. మీకు ఆ షాట్ చూస్తే ఆ వరల్డ్ కప్ మ్యాచ్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ లో హరీష్ రావ్ 19th ఓవర్లో ఓవర్ వేస్తున్నప్పుడు ఎలా అయితే విరాట్ కోహ్లీ ఆన్ ద రైజ్ షాట్ కొట్టాడో 6, అది వరల్డ్ ఫేమస్ అయిపోయిందో, అలాంటి షాటే, ఆల్మోస్ట్ అలాంటి షాట్. ఇన్ఫాక్ట్ దానికంటే స్లైట్లీ బెటర్ కూడానేమో కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్ లో ఆడాడు. ప్రసిద్ధ్ కృష్ణని కొట్టాడు. అగైన్ కొంచెం కటర్, ఎక్కువ పేస్ ఉంది బాల్ పైన, మేక్స్ ఇట్ ఈవెన్ మోర్ డిఫికల్ట్. అండ్ అలానే బౌన్స్ అయింది, ఆన్ ద రైజ్ ఆ షాట్ ఆడాడు లాంగ్ ఆఫ్ మీదుగా. ట్రీట్ టు వాచ్ వితౌట్ ఎ డౌట్. నా ఉద్దేశంలో అయితే ఇది షాట్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇప్పటిదాకా. మీరేమనుకున్నా నాకు చెప్పాలి. మీకు నిజంగా నచ్చిందో లేదో కమెంట్ లో చెప్పండి. ఏంది పోయా విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తున్నామంటే, ఇప్పుడు ఆ షాట్ కంపేర్ చేస్తున్నాం, విరాట్ ని రాహుల్ ని కంపేర్ చేయట్లేదు. ఇట్ ఈస్ యాజ్ గుడ్ ఎ షాట్ యాజ్ దట్ షాట్ అని చెప్తున్నాను. ఏం లేదు ప్రసాద్, చిన్న కామన్ సెన్స్. మ్యాటర్ అర్థం చేసుకోండి. ఒప్పుకుంటే, మీకు అర్థమైతే మీరేమనుకుంటున్నారో కమెంట్ లో చెప్పండి. నార్మల్ డిస్కషన్ చేసుకుందాం దాని గురించి, ఓకేనా? షాట్ వాజ్ ఎక్స్ట్రాడినరీ బాస్. తను ఏ విధంగా అయితే ఇన్నింగ్స్ పేస్ చేశాడో, తనకి బహుశా సపోర్ట్ గా ఇంకెవరన్నా ఉండుంటే 200 కాకుండా 220 225 టార్గెట్ ఇచ్చుండే వాళ్ళేమో, అది కొంచెం టెస్ట్ చేసేదేమో. నౌ అది అయిపోయిన తర్వాత మొదలైంది ఇది యాక్చువల్లీ మ్యాచ్ ఆఫ్ ది ఓపెనర్సే. డీసీకేమో కేఎల్ రాహుల్, ఇటు పక్కేమో సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఏ సెన్సేషన్ తెలుసు మనకి. అంటే తను గతంలో కూడా ఒక 800 సీజన్ కూడా చూసాం, 800 రన్ సీజన్ తనకి ఐపీఎల్లో. బట్ సాయి సుదర్శన్ ఇంత కన్సిస్టెంట్ గా రన్ స్కోర్ చేస్తూ ఉండడం, ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తుండడం చూడడానికి చాలా ముచ్చటగా ఉంది. ఈ అబ్బాయి తనని చూస్తే కనుక 100 కూడా కొట్టాడు, ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.
ఈజీగా 6 and 4 స్కోర్ చేస్తూ వచ్చాడు. తను ఎక్కువగా 4 స్కోర్ చేశాడు. శుభ్మన్ గిల్ ఎక్కువ 6లు కొట్టాడు, 7 6లు కొట్టాడు మొత్తానికి గిల్ ఇన్నింగ్స్ మొత్తంలో కూడా. తను 93 స్కోర్ చేశాడు. ఇద్దరు కలిసి ఎక్కడా కూడా ఒక ఛాన్స్, అర ఛాన్స్ కూడా ఇవ్వలేదు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ కి, అర ఛాన్స్ కూడా ఇవ్వలేదు. అంత క్లీన్ బ్యాటింగ్, రిస్క్ లేకుండా ఆడేసి టెక్నికలీ కరెక్ట్ షాట్స్ ఆడుతూ వాళ్ళు మ్యాచ్ ని చేజ్ ని ఫినిష్ చేసిన విధానం నా భూతో నా భవిష్యత్ అని చెప్తా. ఇంత కన్సిస్టెన్సీ ఇంత ముందర గతంలో విరాట్ అండ్ ఫ్యాఫ్ చూపించారట. 2023 సీజన్ అనుకుంటా 930 పరుగులు ఎంతో స్కోర్ చేశారు వాళ్ళు యాజ్ ఎ పేర్. వీళ్ళు 800 రన్స్ దగ్గర ఎక్కడ ఉన్నారు. ఇంకా ఓ 2 మ్యాచ్లు లీగ్ ఫేజ్ లో, ఎంత కాదనుకున్నా టాప్ 2 ఫినిష్ అయితే 2 మ్యాచ్లు అయితే కనీసం ఆడతారు. సో దే కెన్ యాక్చువల్లీ ఓవర్టేక్ మేబీ 1000 రన్స్ యాజ్ ఎ పేర్ ఒక సీజన్ లో స్కోర్ చేసే మొదటి జోడీగా మారతారేమో అనిపిస్తోంది. ఈ సుదర్శన చక్రంలా మారాడు, అంటే అడ్డుగా నిలబడిపోతున్నాడు జీటీకి, ప్రతి ఒక్క బౌలింగ్ అటాక్ కి సాయి. అండ్ అలాగే గిల్ కూడా కాంప్లిమెంట్ చేసుకున్నాడు. అంటే ఒకరోజు సాయి సుదర్శన్ అగ్రెసివ్ గా ఆడితే తనకి మంచి స్టార్ట్ దొరికితే శుభ్మన్ గిల్ కొంచెం స్లోగా ఆడతాడు. వైస్ వర్సా గిల్ కి మంచి స్టార్ట్ దొరికితే సాయి సుదర్శన్ కొంచెం కాంప్లిమెంట్ చేస్తాడు. ఇక్కడ కూడా ఈ మ్యాచ్ లో కూడా మొదట సాయి సుదర్శన్ టుక్ ఆఫ్, తర్వాత గిల్ నెమ్మదిగా ఆడుతూ సడన్గా హీ టుక్ ఆఫ్, దాని తర్వాత క్రాష్ ల్యాండ్ అయిపోయారు డీసీ. నౌ డీసీ పరిస్థితి అంటే ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు క్వాలిఫై అవ్వచ్చు, అవకాశాలు ఉన్నాయి. 4th పొజిషన్ లో క్వాలిఫై అవ్వచ్చు, కానీ మిగిలిన మ్యాచ్లు గెలవాలి, పెద్ద మార్జిన్తో గెలవాలి, కొన్ని రిజల్ట్స్ వాళ్ళ ఫేవర్ లో వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయన్నమాట. వీళ్ళు టు వెయిట్ అండ్ సీ జరుగుతుందో లేదో. డీసీ ఎంఐకి ఒక మ్యాచ్ ఉన్నారు, ఎంఐ వర్సెస్ డీసీ వాంఖడేలో. అదొక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ గా మారిపోవచ్చు. ఇది 2-3 రోజుల్లో ఉన్న మ్యాచ్. అది ఎవరు గెలుస్తారో బహుశా వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సులు నెంబర్ 4 కొంచెం ఎక్కువగా ఉంటాయి. రైట్ నో ఎంఐ, డీసీ, ఎల్ఎస్జీ కంటెన్షన్ లో ఉన్నారు. ఇంకా ఎల్ఎస్జీకి ఒక అవుట్ సైడ్ ఛాన్స్. 3 మ్యాచ్లు ఉన్నా కూడా ప్రతిదీ గెలవాలి, వాళ్ళ నెట్ రన్ రేట్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి, తర్వాత మిగతా వాళ్ళ రిజల్ట్స్ వాళ్ళకి ఫేవర్ గా వెళ్ళాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో నాట్ ఎ గ్రేట్ పొజిషన్ టు బీ ఇన్, బట్ ఎంఐడిసికి అయితే వాళ్ళ చేతుల్లో ఇంకా కంట్రోల్ ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇలా మ్యాచ్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తే అంటే ఓవర్ షాడో చేశారు కేఎల్ రాహుల్ సెంచరీ కూడా. అది కాస్త బాధ కలిగిస్తుంది నాకు. ఇంత బాగా ఆడిన తర్వాత కూడా రాహుల్ ఆ సెంచరీని ఎవరు గుర్తుపెట్టుకోరు, బికాస్ వాళ్ళు మ్యాచ్ గెలవలేదు. దట్స్ వాట్ హ్యాపెండ్ హియర్. బట్ డీసీ విషయానికి వస్తే గనక వాళ్ళు ఫస్ట్ 4 out of 4 గేమ్స్ గెలిచిన తర్వాత 7 గేమ్స్ లో వాళ్ళు 2 మాత్రమే గెలవడం, తర్వాత ఒక వాష్ అవుట్, తర్వాత ఈ మ్యాచ్ మళ్ళీ ఓడిపోవడం. నథింగ్స్ గోయింగ్ దర్ వే. ఢిల్లీలో ఆడిన మ్యాచ్ వాళ్ళు పెద్దగా గెలిచిందే లేదు, అది వాళ్ళకి బెడిసి కొట్టింది. చాలా టీమ్స్ కి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఈ సీజన్ లో లేకపోవడం ఇస్ అ మ్యాసివ్ సర్ప్రైజ్. మరి వచ్చేడాది ఏమన్నా అది మారుతం లేదో వెయిట్ చేసి చూడాలి. కానీ ఈ మ్యాచ్ అయితే ఇలా పూర్తయిపోయింది. దీనికంటే ముందర ఇంకో మ్యాచ్ జరిగింది ఆదివారం మధ్యాహ్నం. దట్ వాస్ బిట్వీన్ ఆర్ఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ అట్ జైపూర్. ఆర్ఆర్ అండ్ పంజాబ్ కింగ్స్ జైపూర్ లో మెట్ట మధ్యాహ్నం 40 డిగ్రీల కంటే ఎక్కువ ఎండలో మ్యాచ్ ఆడాల్సి వచ్చింది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామన్నారు. సంజు శాంసన్ ఐఎమ్ ఓకే విత్ బౌలింగ్ అన్నాడు. ఇద్దరికి నచ్చితే చేస్తూ వచ్చారు. ఎర్లీగా వికెట్స్ తీసుకున్నారు ఆర్ఆర్. సో ఓపెనర్స్ ప్రియాంచార్య, ప్రప్సిమరన్ ఎక్కువగా రన్ స్కోర్ చేయలేవు పంజాబ్ కింగ్స్. అయినా కూడా ఆ 3 వికెట్లు త్వరగా పడిపోయినా కూడా నేహల్ వదేరా అండ్ శ్రేయస్ అయ్యర్ మధ్యలో ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ కిందకెందుకు వచ్చాడు చాలా మందికి అర్థం కాలేదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత తెలిసింది తనకి ముందు రోజు ప్రాక్టీస్ లో వేలికో గాయమైందిట, అందుకనే బ్యాటింగ్ ఆర్డర్ కూడా కిందకి రావడం. మిచ్ ఓవర్ నెంబర్ 3 లో వచ్చాడు, 2వ బాల్కి అవుట్ అయిపోయాడు అనుకోండి, వేరే విషయం. బట్ నేహల్ వదేరా తర్వాత తను వచ్చాడు. ఫీల్డ్ లో కూడా ఈ వాజ్ సబ్డ్ అవుట్. శశాంక్ సింగ్ క్యాప్టెన్సీ చేశాడు, స్టాండర్డ్ కెప్టెన్, హీ వాజ్ దేర్. సో ఇది చెప్పాడు పోస్ట్ మ్యాచ్ లో. మ్యాచ్ జరుగుతున్నప్పుడు బ్యాటింగ్ చేసినప్పుడు అర్థం కాలేదు. బట్ ఎనీవిచ్ వేస్ ఆ పార్ట్నర్షిప్ బాగుంటుంది బిట్వీన్ నేహల్ వదేరా, శ్రేయస్ అయ్యర్. దే స్టడీడ్ ద షిప్. దాని తర్వాత వదేరా కంటిన్యూ, తన ఒక 70 స్కోర్ చేశాడు, వెరీ గుడ్ నాక్ అగైన్. తర్వాత తనతో పాటు శశాంక్ వచ్చి ఒక పార్ట్నర్షిప్ నెలకొల్పడం. శశాంక్ ఆఖర్లో అజ్మతుల్ అహ్మద్ అయితే ఒక 60 రన్ అన్బ్రోకెన్ పార్ట్నర్షిప్ కూడా చేయడం, శశాంక్ హాఫ్ సెంచరీ చేరుకోవడం, ఇవన్నీ కలిపి పంజాబ్ కింగ్స్ కి కావాల్సిన టోటల్ వచ్చింది. వాళ్ళకి టోటల్ వచ్చింది సరే, బట్ యాక్చువల్ గా చూస్తే గనక ఆర్ఆర్ ఓపెనర్ స్టార్ట్ చేసిన విధానం ఉడి అమ్మ ఇది నెక్స్ట్ లెవెల్. వైభవ్ సూర్యవంశి 40 రన్స్ స్కోర్ చేశాడు. మీరు క్యాల్కులేట్ చేస్తే 4 4s and 4 6s కలిపితే ఆ 40 రన్స్ కూడా బౌండరీస్ లో వచ్చేసాయి. సింగిల్ కూడా తీసుకుంది లేదు తను. ఇన్ఫాక్ట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం జైస్వాల్ ఇంకా తన పార్ట్నర్షిప్ లో ఒకే ఒక్క సింగిల్ 50-55కి వచ్చారు వాళ్ళు. అలా ఆడారు. మొదటి 3 overs లో 50. ఇట్ లుక్ లైక్ ఆర్ఆర్ గుప్పిట్లో గేమ్ వచ్చేసింది. బికాస్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అండర్-9 కూడా రిక్వైర్డ్ వచ్చేసింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఆర్ఆర్ బీయింగ్ ఆర్ఆర్, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు, చేతిలోంచి గేమ్ బయటకు వెళ్ళిపోయింది. మొదట సూర్యవంశి అవుతాడు, తర్వాత జైస్వాల్ అవుతాడు, తర్వాత రియాన్ పరాగ్ అవుతాడు. ముగ్గురిని అవుట్ చేసింది ఎవరు? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హర్ప్రీత్ బ్రార్, ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. లాస్ట్ లో సెలబ్రేషన్ బాగుండేది బాస్. పరాగ్ అవుట్ చేసిన తర్వాత సెలబ్రేట్ చేసుకుంటుంటే హర్షదీప్ వచ్చి తన షేడ్స్ తీసి హర్ప్రీత్ బ్రార్కి పెడితే హర్ప్రీత్ బ్రార్ అలా పోజ్ కూడా ఇచ్చాడు. ఈ కుర్రాడు ఎవడైతే ఉన్నాడో ఎప్పుడైతే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకుంటాడో 3 వికెట్లు తీస్తుంటాడు. ఫస్ట్ టైం ఆడినప్పుడు కూడా KGF ని అవుట్ చేశాడు ఆర్సీబీలో. ఇఫ్ యు రిమెంబర్ గివ్ మీ అ కమెంట్, యా ఓ షౌట్ అవుట్. అవును భయ్యా నాకు గుర్తుందని. అలాగే ఇక్కడ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ 3 వికెట్స్ తీసుకున్నాడు, తిరిగి మళ్ళీ గేమ్ లోకి తీసుకొచ్చాడు.
అండ్ దాని తర్వాత ఎక్కడా కూడా వాళ్ళు రన్ చేజ్లో ఉన్నట్టుగా అనిపించలేదు. వచ్చారు, ఓ 10 runs దగ్గరగా వచ్చారు, కానీ బట్ స్టిల్ ఐ థింక్ పంజాబ్ కింగ్స్ కంఫర్టబుల్గా ఈ మ్యాచ్ గెలిచేశారు. దాంతో వాళ్ళు 17 points వెళ్ళిపోయి బిఫోర్ ది జీటీ గేమ్ స్టార్టెడ్ సెకండ్ స్పాట్లో ఉన్నారు ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, జీటీ 16 పైన. బట్ జీటీ గెలిచేసిన జీటీ 18కి వెళ్ళిపోయారు, వాళ్ళు టాప్లో. సెకండ్లో ఆర్సీబీ, థర్డ్లో పంజాబ్ కింగ్స్, ముగ్గురు క్వాలిఫై అయిపోయారు. ఇప్పుడు పోటీ ఏమిట్రా అంటే ఈ ముగ్గురులో టాప్ 2లో ఎవరు ఫినిష్ అవుతారు అది కొట్టుకొని తీర్చుకోవాలన్నమాట. బికాస్ టాప్ 2లో అంటే మీకు తెలుసు నంబర్ 4th స్పాట్కి ఇప్పుడు కాస్త భీకర పోరాటం జరగబోతోంది. దట్ ఈస్ బిట్వీన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్. ఇది ఏమవుతుందో కాలక్రమేణా చూద్దాం. బేసికలీ ఎవరు క్వాలిఫై అవుతారు ఇదంతా దీనికి వేరే వీడియో చేసుకుందాం, ఎందుకంటే ఇక్కడే ఆ సినారియోలు ఎవరెవరితో ఆడాలి ఇవన్నీ మాట్లాడితే లెంత్ ఎక్కువైపోతుంది, మనం కట్ చేసుకుందాం. సో ఇలా ఆదివారం 2 మ్యాచ్లు అద్భుతంగా సాగాయి. నెక్స్ట్ సోమవారం మ్యాచ్ ఏంటి? లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజ్ హైదరాబాద్. దానికంటే ముందర మనం ఈ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ లో మళ్ళీ కనిపించబోతున్నాడు, ఆడబోతున్నాడేమో అన్నట్టుగా టాక్స్ వస్తున్నాయి కదా, ఏమిటది? అది కాస్త మాట్లాడుకుందామా? రైట్, మిడిల్ సెక్షన్ ఒక కౌంటీ ఉంది. వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళ మ్యాచ్ లార్డ్స్ లో ఆడుతుంటారు. అదే చాలా మంది ప్లేయర్స్ ని ఆకర్షిస్తుంటుంది వాళ్ళ కౌంటీతో ఆడడానికి. గతంలో ఏబి డివిలియర్స్ ఆడాడు, కేన్ విలియమ్సన్ ఆడాడు. సో ఇక్కడ విరాట్ కోహ్లీని కూడా వాళ్ళు కొంచెం దాన్ని ఏమంటారంటే ఆ లాలూచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లార్డ్స్ లో ఆడే అవకాశం, కేన్ విలియమ్స్ తో కలిసి మిడిల్ ఆర్డర్ లో ఒక పార్ట్నర్షిప్ చేసే ఒక ఛాన్స్, ఇలాంటివేవో కాస్త చూపిస్తున్నారట. అంటే అది ఏమన్నా చూసి వచ్చి ఆడతాడా అని. మిడిల్ సెక్స్ ఇష్యూకి లాడ్ ఆఫ్ ఇంట్రెస్ట్, బికాస్ విరాట్ కోహ్లీ కనుక ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఆడట్లేదు అంటే ఎక్కడా కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడనని చెప్పలేదు కాబట్టి, విరాట్ కి లండన్ లో ఎలాగో ఒక ఇల్లు కూడా ఉంది కాబట్టి తను ఏమన్నా మిడిల్ సెక్స్ కి ఆడతాడేమో అని చెప్పేసి ఆ సంప్రదింపులు మొదలెట్టారట. జరిగితే విరాట్ మైట్ యాక్చువల్లీ ఎండ్ అప్ ప్లేయింగ్ ఫర్ మిడిల్ సెక్స్. మిడిల్ సెక్స్ టాప్ డివిజన్ లేరు, సెకండ్ డివిజన్ లో ఉన్నారని చదివాను ఎక్కడో. సో అన్ని మ్యాచ్లు లార్డ్స్ లో ఆడకపోవచ్చు. అండ్ అదొకటిను వాళ్ళ 4-day క్రికెట్, అలాగే 1-day కాంపిటీషన్ డొమెస్టిక్ లో కూడా ఆడే అవకాశాలు ఉన్నాయి. నౌ బికాస్ BCCI తో కాంట్రాక్టెడ్ ప్లేయర్ కాబట్టి విరాట్ కోహ్లీ డొమెస్టిక్ లో IPL T20 మాత్రమే ఆడగలడు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఏ T20 లీగ్ లో తను ఆడడానికి అర్హత లేదు. మీరు కంప్లీట్ గా BCCI నుంచి రిటైర్ అయిపోతారు, అదర్ కాంట్రాక్ట్ కూడా నాకు వద్దనుకుంటే IPL కూడా ఆడనని చెప్పేసిన తర్వాత మీరు వెళ్ళి బయట ఎక్కడైనా లీగ్స్ ఆడుకోవచ్చు. అది లేదు కాబట్టి, ఇది రాబోయే కొన్ని సంవత్సరాలు జరగదు కాబట్టి వాళ్ళ T20 కాంపిటీషన్ 100 దీంట్లో ఆడడానికి లేదు. ఆ వైటాలిటీ బ్లాస్ట్ అంటారే, వీటిలో ఆడడానికి లేదు. మహా అంటే ఆ కౌంటీ ఛాంపియన్షిప్ లో ఆడుకోవచ్చు, అలాగే వాళ్ళ 1-day ఫార్మాట్ అది ఆ టోర్నమెంట్ లో కూడా డొమెస్టిక్ మ్యాచ్ లో ఆడుకోవచ్చు. అయితే ఇక్కడ జిమ్మీ ఆండర్సన్ అగేన్స్ట్ గా ఆడే అవకాశం కూడా, కలిసి ఆడే అవకాశం కూడా ఓల్డ్ ట్రాఫర్డ్ లో అదొకటి జరగచ్చు. తర్వాత ఇంతకన్నా కేన్ విలియమ్స్ తో కలిసి ఆడే ఒక ఛాన్స్ ఉండొచ్చు, లార్డ్స్ లో ఆడే ఒక అవకాశం రావచ్చు. సో ఇలాంటి కొన్ని ఉన్నాయి, ఇంకా ఏం కన్ఫర్మేషన్ రాలేదు. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ డెవలపింగ్ స్టోరీ. ఇంకా ఆ మొదటి సంప్రదింపులు కూడా జరిగేదో మనకు తెలీదు. రీచ్డ్ అవుట్ టు విరాట్ కోహ్లీస్ టీమ్, ఆ మాటలు మొదలు పెట్టే ప్రయత్నం నడుస్తుంది. కాకపోతే న్యూస్ ఎలాగో బయటకు వచ్చేస్తుంది, అలా వచ్చేసింది. చాలా మంది కౌంటీ ఆడేస్తాడు అనుకుంటున్నారు, కానీ ఇంకా క్లియర్ గా ఏమి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలేదు. సో కంగారు పడకండి, ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు, కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ కౌంటీ ఆడితే ఇట్స్ గ్రేట్. 2018 కూడా ఆడదాం అనుకున్నాడు. ఈ సైన్ అప్ విత్ వన్ ఆఫ్ ది కౌంటీ సైడ్స్. కాకపోతే అప్పుడు నెక్ స్ప్రెయిన్ ఏదో అయ్యి తను ఆడలేకపోయాడు. సబ్సిక్వెంట్లీ 2018లో ఇంగ్లాండ్ టూర్ చేసినప్పుడు అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. సరే, ఇప్పుడంటే మళ్ళీ ఇండియా తరపున అయితే ఆడు, కౌంటీలో ఆడితే ఖచ్చితంగా బోల్డ్ మంది వస్తారు తనని చూడడానికి. ఇండియాలో రంజీ ట్రోఫీ ఆడినప్పుడు ఎలా అయితే వచ్చారో చాలా మంది అరుణ్ జైట్లీ స్టేడియంలో, అలాగే ఇక్కడ ఆడినా కూడా ఎక్కడ ఆడినా కూడా వచ్చేస్తారు జనాలు చూడడానికి. అటువంటి క్రౌడ్ పుల్లర్ అయితే విరాట్ కోహ్లీ తెలిసిన విషయమే. సో ఇదన్నమాట మ్యాటర్. ఓకే, దీన్ని తీసి పక్కన పెట్టేసి మ్యాటర్ని నెక్స్ట్ సోమవారం ఉన్న మ్యాచ్ LSG వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్, దీని గురించి కాస్త మాట్లాడుకుందాం. సన్ రైజ్ హైదరాబాద్కి పెద్ద వచ్చేదేమి లేదు ఈ మ్యాచ్ నుంచి. పైగా ట్రావిస్ హెడ్ ఆడకపోవచ్చు అని హెడ్ కోచ్ డానియల్ వెటోరీ చెప్పడం కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు, చదివే ఉంటారు. ఇండియాకి వచ్చే ముందరే తనకి కోవిడ్ సోకిందిట. సో అందుకని కొంచెం రావడం డిలే అయిందిట. విచ్ ఇస్ వై తను ఆడతాడో లేదో క్వశ్చన్ మార్క్ ఒకటి ఉంది. ప్యాట్ కమిన్స్ కూడా ఆడతాడో లేదా అని చిన్న డౌట్ ఏదో ఉందిట. అది మనకి మ్యాచ్ ఆన్ ద మ్యాచ్ ఈవ్ అర్థమవుతుంది. ఆ మ్యాచ్ జరిగే ముందర మనకు తెలుస్తుంది. టాస్ అప్పుడు వస్తా లేదా అప్పుడు తెలిసిపోతుంది మనకి. బట్ SRH కి ఐ థింక్ జయదేవ్ ఉనాద్కర్ కూడా పర్సనల్ కారణాల వల్ల అందుబాటులో లేట. సో మేబీ హెడ్ లేకపోతే ఇషాన్ కిషన్ ఓపెన్ చేస్తాడేమో, సచిన్ బేబీ కానీ హర్ష్ దుబే కానీ వీళ్ళు ఎవరైనా ఆడిస్తారేమో చూడాలి. నథింగ్ టు లూజ్, ఆడాలి. ఆ వుడెన్ స్పూన్ అంటే బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉండకూడదు ఒక తాపత్రయం ఉండొచ్చు. కొన్ని మ్యాచ్లో గెలిచి వెళ్ళాలని ఒక ఆలోచన ఉండొచ్చు. ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ ఫస్ట్ మ్యాచ్ 100 కొట్టిన తర్వాత రన్సే లేవు, దానికి ఒకే ఒక 30+ స్కోర్ ఉంది, దాన్ని సరి చేసుకోవాలనుకుంటాడు. మొహమ్మద్ షామి 2022-23లో 48 వికెట్స్ తీసుకున్నాడు ఫర్ గుజరాత్ టైటన్స్. అలాంటిది ఈ సీజన్లో చూస్తే 6 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు, దాన్ని సరి చేసుకోవాలి. ఈస్ బిన్ ఎ హ్యూజ్ ఫెయిల్యూర్, లెట్ డౌన్. ఇన్ఫాక్ట్ 6 innings అవుట్ ఆఫ్ ద 10 innings దట్ ఈస్ బోల్డ్ తన కోటానే పూర్తి చేసుకోలేదు.
ఇట్స్ అన్ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ హిమ్. అది జరిగింది. స్పిన్నర్స్ విభాగంలో కూడా జీషాన్ అన్సారీ టర్న్ అవుట్ బి నంబర్ 1 స్పిన్నర్. తన 6 వికెట్లు తీసుకున్నాడు. పవర్ ప్లేలో ఎకానమీ చూసుకున్నా, ఓవరాల్ గా ఎకానమీ చూసుకున్నా, స్పిన్నర్స్ ఎకానమీ చూసుకున్నా, ఏది కూడా మంచి నంబర్స్ లేవు సన్ రైజ్ హైదరాబాద్ కి. సో అగైన్ దే ఇస్ గోయింగ్ టు ప్లే ఫర్ ప్రైడ్, దే గోయింగ్ టు ప్లే ఫర్ నెక్స్ట్ సీజన్. ఎవరిని రిటైన్ చేసుకోవచ్చు మినీ ఆప్షన్ కంటే ముందర, ఇది అర్థం చేసుకోవడానికి, ఒక క్లారిటీ రావడానికి బహుశా మ్యాచ్లు ఆడుతున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళ మీద ప్రెషర్ ఏమీ లేదు. ప్రెషర్ లేనప్పుడు డేంజరస్ అలాంటి టీమ్స్ తో ఆడడం. బికాస్ వాళ్ళు ఎలా ఆడచ్చు, ఏమన్నా చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు రన్స్ కొట్టచ్చు, ఇష్టం వచ్చినట్టు వికెట్లు తీసుకోవచ్చు. బికాస్ ప్రెషర్ లేదు కదా, ఫ్రీ. ఆన్ ది అదర్ హ్యాండ్ LSG దే హావ్ ఎవ్రీథింగ్ టు లూజ్. వాళ్ళు ప్రతి మ్యాచ్ గెలవాలి, పెద్ద మార్జిన్ తో గెలవాలి, అప్పుడే వాళ్ళకి క్వాలిఫై అవకాశం ఉంది. LSGకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమిటంటే మరోసారి మయాంక్ యాదవ్ 2 మ్యాచ్లు ఆడి మళ్ళీ ఇంజూరీ అయిపోయాడు, మళ్ళీ బయటికి వెళ్ళిపోయాడు. తన స్థానంలో విలియం రూర్క్ న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ తనని తెచ్చుకున్నారు. ఆడతాడో వెయిట్ అండ్ సీ. మిగతా అందరూ ఉన్నారు. ఐ థింక్ ఎవ్రీబడి వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ లో మిచ్ మార్చ్, ఎడెన్ మార్కర్, నికోలస్ పూరన్ అందరూ ఉన్నారు. వాళ్ళపైన డిపెండ్ అవుతారు. మేజర్ ప్రాబ్లం LSGకి ఏంటంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ నుంచి రన్స్ రావట్లేదు. రిషబ్ పంత్ నుంచి రన్స్ లేవు, డేవిడ్ మిల్లర్ నుంచి ఫినిషెస్ రాలేదు. వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అయింది ఆయుష్ బడోని పైన, అబ్దుల్ సమద్ పైన. అది మీకు అర్థమవుతుంది ఎంత ప్రాబ్లం క్రియేట్ చేసిందో. అందుకే ఈ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. స్టార్టింగ్ లో కొన్ని మ్యాచ్లు గెలిచారు, తర్వాత మళ్ళీ మ్యాచ్లు ఓడిపోవడం మొదలైంది అండ్ కథ అగమ్యగోచరంగా మారిపోయింది. శార్దుల్ ఠాకూర్ బాగా స్టార్ట్ చేశాడు, తర్వాత ఎక్కడో తను దారి తప్పాడు, దారి తప్పించారు, అర్థం కాలేదు. తిరిగి ఆడతలేదు ఈ మ్యాచ్ లో చూడాలి. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇట్ నెవర్ రిలీ క్లిక్డ్ యాజ్ ఎ యూనిట్. కొన్ని మ్యాచ్లు గెలిచారు, ఎస్ ఆఫ్ కోర్స్, బట్ ఐ థింక్ వాళ్ళ ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయలేదు. రిషబ్ పంత్కి అయితే 10 మ్యాచ్లు ఆడితే తన యావరేజ్ 10 పైన 11 పైన ఉంది. 6-7 సింగిల్ డిజిట్ స్కోర్లు కూడా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ డీసీతో ఆడిన మ్యాచ్ లో నంబర్ 7 బ్యాటింగ్ వచ్చాడు. ఇంపాక్ట్ సబ్ గా వచ్చిన బడోని తర్వాత బ్యాటింగ్ వచ్చాడు. అలాంటి ఒక పరిస్థితి రిషబ్ పంత్కి ఎదురైంది. ఇవన్నీ సరిదిద్దుకోవాలి, వాటిలో మ్యాచ్ కూడా గెలవాలి. అది జరుగుతుందో చూడాలి. సో LSG ఫ్యాన్ అయితే, రిషబ్ పంత్ ఫ్యాన్ అయితే, వాళ్ళు ముందుకెళ్లాలని ఆశ ఉంటే మీరు మ్యాచ్ తప్పకుండా చూస్తారు. సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్ అయితే ఎలా ఆడతారు, ప్రెషర్ ఏమీ లేదు కదా, ఎంటర్టైన్మెంట్ ఇస్తారా, 3 రన్స్ స్కోర్ చేస్తారా, అగ్రెసివ్ గా ఆడతారా, పార్టీ స్పాయిలర్స్ గా మారతారా అని చూసే ఒక ఆలోచన SRH ఫ్యాన్స్ ఉండొచ్చు. సో ఇస్ వాట్ ఇస్ ఎట్ స్టేక్ ఈ మ్యాచ్ లో. అందుకు ఈ మ్యాచ్ బహుశా చూడాలి. చూద్దాం అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కమెంట్ లో చెప్పండి. అలాగే వీడియో అక్కడ నచ్చుంటే కనుక లైక్ చేయండి. అండ్ అఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే స్టంప్స్ కి కన్సిడర్ డూయింగ్ దాట్. హ్యూజ్ మోటివేషన్ ఫర్ us. అండ్ మరొకటి మళ్ళీ కలుసు. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.